విక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇవన్నీ నేను మీకు చెప్తున్నా క్లారిటీగా. కాశీ మూవీ తర్వాత నా కంటి చూపు పోయింది. కాశీ అండ్ ఐ మూవీల తర్వాత నా వ్యక్తిగత జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను నటుడు విక్రమ్ గారు రీసెంట్ గా చెప్పారు. అయితే కథ అందులోనే పాత్ర కోసం తమని తాము మార్చుకునే యాక్టర్స్ లో విక్రమ్ అని చెప్పొచ్చు. విక్రమ్ గారి కథ సెలెక్షన్ కూడా ప్రయోగాత్మక కథలకే అవకాశం ఇస్తూ ఉంటాడు. అందుకే పీతామగన్, కాశీ, అపరిచితుడు, వైవిధ్య చిత్రాలు వస్తూ ఉంటాయి. రీసెంట్ గానే తంగలంతో తనకున్న ఫ్యాషన్ ను నిరూపించుకున్నారు. అయితే రీసెంట్ గా ఆంగ్ల మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ గారు అనేక ఆసక్తికర విషయాలను చెప్పాడు. 2001లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన కాశీ మూవీ విక్రమ్ గారికి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా న్యూ ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్నాడు. అవార్డు ఏమో గాని పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులు చేయడం వల్ల భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడంట. అప్పటి రోజులు గుర్తు చేసుకుని ఫీల్ అయ్యాడు. అలాగే అదే సినిమా అయినా కానివ్వండి, సినిమా పాత్రకు అవసరమైనట్లు మారడం, నటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇతరులతో పోలిస్తే ఏదైనా ప్రత్యేకంగా చేయాలి, అందరిలా ఉండకూడదు అని చెప్పారు. అలాగే నేను మందు తాగను, సిగరెట్ కాల్చను, కానీ సినిమా పట్ల నాకున్న అభిరుచి నాకు విషం లాంటిది. నేను బాగా యాక్ట్ చేయాలని అనుకున్నప్పుడల్లా అది మరింత విషంలా మారుతుంది. విక్రమ్ గారి కెరీర్ లోనే చాలా భారీ అంచనాలతో వచ్చిన మూవీ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం విక్రమ్ గారు పెద్ద సాహసం చేశారు. ఒక ప్రమాదాన్ని కొంచెంలో తప్పించుకున్నాడంట. విక్రమ్ గారు 82 కేజీల నుంచి 52 కేజీలకు బరువు తగ్గారు. ఇంకో పాత్ర కోసం ఇంకో 50 కేజీలు తగ్గాలని అనుకున్నాడంట. ఇదే విషయాన్ని డాక్టర్ కి చెబితే, ఆల్రెడీ నువ్వు తగ్గాల్సిన దానికంటే ఎక్కువ బరువు తగ్గావు, నీ శరీరంలో మార్పులు కూడా వచ్చాయి, ఇంకొంచెం బరువు తగ్గితే కొన్ని అవయవాలు పనిచేయకపోవచ్చు అని చెప్పారంట.